అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చినాము. ఇంతకుముందు చెప్పినట్టుగా మేము కంటైనర్ దగ్గర పోయినామని చెప్పినాం కదా. ఈసారి ఏంటంటే మేము ప్లానింగ్ ఇంతకుముందు ఏమీ లేదు. జస్ట్ ఏంటిదంటే డీల్ చేసి అకౌంట్నే అమౌంట్ అనేది కొట్టేసినాము. అంటే ఎంత సైజు ఏం కథ పెట్టినా కానీ ఇది కూడా చెప్పలేదన్నమాట. జస్ట్ ఇట్లా అంటే ఇచ్చేసాము. రేపు ఏంటంటే మేము లోపల ఎట్లా వేయాలి ప్లానింగ్ అనేది గీసిచ్చి అలాగే ఎంతవరకు అయిందో చూసిద్దామని పోదాం అనుకుంటున్నాం రేపు పొద్దున. అది దూరం కాబట్టి హైదరాబాద్ అవతల హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. కాబట్టి మేము ఇక్కడ నుంచి పోతే పొద్దున్నుంచి నైట్ వరకు అయితే మా జర్నీ పోనీకి రానికి. ఇక మొన్న సరే ఏమైతే నాకైతే మస్తు ఆకలి అయిపోయింది. మేము బయట ఏమైనా కొనుక్కొని తిందామంటే అసలు తినబుద్దే కాదు మాకు. ఏం మ్యాక్సిమం ఇంట్లో వేసుకుని లేకపోతే చేసుకుని తీసుకుని పోతే తప్పలేదు. ఇక మొన్న అయితే ఇక చూడడానికి పోయినాం కాబట్టి అంత ఏం తీసుకోలేదు. పోయితే అన్నం తినిపోయినాం కదా మనం. పొద్దున 9:30కు 8:30కు అన్నం తినిపోయినా అంటే వచ్చరికి 5:30 అయింది. అప్పటి వరకు అసలు ఏం కూడా తినలేదు, వాటర్ మీదనే ఉన్నాము. ఇక వచ్చాక నాకు తింపింది ఎంత ఎటో అయిపోయింది. ఇక కాబట్టి రేపు కొంచెం తెలుసు కాబట్టి కొంచెం ప్లానింగ్ పోదామని చెప్పి, ప్లానింగ్ అంటే ఏం లేదు కానీ కొంచెం ఏమైనా వేసుకొని తీసుకుని పోదామని చెప్పేసి ఈరోజు కొంచెం వేస్తా ఉంది. ఇంకా పని బయటకు వచ్చింటి ఇంకా అందుకే ఇప్పుడు అసలు లేట్ అయిపోయింది. ఇప్పుడు తినడానికి కొనుక్కున్నాం, రేపటి కోసం కూడా కొంచెం ప్రిపేర్ చేసిన. బాగా చూసిండో లేదో నాకు తెలియదు కానీ ఇదైతే పొద్దున వండిన, మధ్యాహ్నం వండిన, పొద్దున కాదు కానీ రైస్ అంటే పొద్దున వండినంటే అంటే మధ్యాహ్నం. నేను పొద్దున అంటే తినేది మధ్యాహ్నం కాబట్టి కొంచెం కూడా గరం పెడుతున్నా ఇప్పుడు తినడానికి. ఇది తర్వాత ఇప్పుడు తినడానికి రైస్ వండిన. అయితే చెప్పిన పొద్దున తినడానికి ఏమైనా తీసుకోవాలంటే మేము ఫుడ్ తీసుకోతే మళ్ళీ బయట తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలు పరోటా చేసుకోదాం అనుకుంటున్నా. అందుకే కొంచెం ఆలుగడ్డలు కూడా తెచ్చిన మార్కెట్ పోయి ఉంటుంది. ఇవి కోసి ఉడకబెడతాయి. ఇప్పుడు ఉడకబెట్టి ఇప్పుడు కర్రీ ఉండి పెట్టిననుకో రేపు పొద్దున్న లేచి పిండి నానిపేసి చపాతీ వేసుకుని పోతే అయిపోతుంది. ఇప్పుడు తినడానికి ఎగ్స్ ఉడకబెట్టిన. తర్వాత ఇది పప్పు కొంచెం ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న తినడానికి ఇంటికడికి పోయేటప్పుడు తినడానికి ఏంటంటే ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నా. కాబట్టి చట్నీ కూడా ఇప్పుడే వేసి పెట్టినా. రేపు పొద్దున మనకి వీలు కాదు. రేపు పొద్దున 7:30కి వెళ్దాం అనుకుంటున్నాము. కాబట్టి అంత పొద్దున లేచి కాదు. ఇక ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టినా. రేపు పొద్దున లేచి ఇడ్లీ పెట్టేసి తినేసి పోతాము. ఈ పరోటా వేసినేమో తీసుకుని పోతా. మా పిల్లలకు కూడా కొంచెం మేము లేనప్పుడు కొంచెం ఇడ్లీ ఏం చేసినా అంటే మా చిన్నకి ఇష్టము. మేము లేనప్పుడు సాయంత్రం దాకా ఆకలితో ఉండాలంటే మరి ఇడ్లీ వేస్తే గడుకోడు తింటే సాయంత్రం వరకు ఉంటాయని చెప్పేసి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఇక మేము కొంచెం ఇది తింటాము, అవి తీసుకోవద్దాము. మా చిన్నడు కూడా కొంచెం ఆలు పరోటా తిన్నాడు కానీ చపాతీ తింటాడు. 2 అన్ని చేసిపోతాం. ఇది ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. కానీ ఎట్లయితుందేమో తెలియదు. రేపు పొద్దున్న చేసినాక మళ్ళీ నేను పొద్దున ఏమేమి చేస్తామని చూపిస్తా. నేను సింపుల్గా ఇప్పుడు ఇవన్నీ చూపించాను కానీ నేను ఇప్పుడు గంట సేపు అయినా కిచెన్లో బట్టి చెమట అయిపోయినా. అవి వీడియో తీస్తే మస్తులు ఎంత అయిపోతాయి డైరెక్ట్ చేద్దామని చెప్పేసి ఏమీ తెలియదు. ఇది కూడా అందులో ఆలు కూర వేయడానికి కొంచెం పట్టి పెట్టడానికి పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కారపొడి కూడా వేస్తా. ఇది ఫ్రెండ్స్ నాకు తెమ్మోస్తుంది చెప్పి మీకు నేను చెప్పింది అర్థమైందో లేదో కానీ అది మంచిగా చెప్పిన కదా. ఓకే ఫ్రెండ్స్, రేపు పొద్దున్న లేచాక మళ్ళీ ప్రిపరేషన్ చూపిస్తాను మీకు. పోయేటప్పుడు ఏమేమి చేస్తాను. ఇక వంట చేసుడు అంతా అయిపోయింది. నెక్స్ట్ డేకి కూడా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ అంటే రేపు పోయేటప్పుడు పొద్దున తినే వస్తువులు రెడీ చేసుకొని కొంచెం తిని అది మళ్ళీ ఆడికి తీసుకుపోయేటి కొన్ని తీసుకొని పోవాలన్నమాట. అంటే తీసుకుపోవాలంటే ఇదేదో ఎగ్జామ్కి పోయేటప్పుడు తినిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అప్పట్లో టెట్ డిఎస్సి రాసినప్పుడు దూరం పడు, కాకపోతే అప్పుడు హైదరాబాద్లో పడు కదా ఇప్పుడు ఎక్కువ శాతం సెంటర్లు. అప్పుడు ఒక్కొక్కసారి తీసుకుపోయినా మొన్న పోయినప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఎగ్జామ్కి పోయినట్టుగా అట్లా. కాకపోతే దూరం కాబట్టి మళ్ళీ ఏమన్నా ఆగి తినడు అది ఇదంటే టైం వేస్ట్ అవుతుంది. మేము వెహికల్ తీసుకుపోతాం. మేము బండి మీద పోకుండా అంటే బైక్ మీద పోదామంటే ఎండ కొడుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు 2 సార్లు ఎండనే తగులుతుంది. మొత్తం ఆ వేడికి మొత్తం ఇట్లా వాడిపోయినట్టు అయిపోతుంది. ఇట్లా అవుతుంది. అంత దూరం పోవడం రిస్క్ పని. మళ్ళీ ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక చల్లగా ఉంటే ఏమన్నా కానీ ఎండకైతే మస్తు రిస్క్ అవుతుంది. అందుకని చెప్పి బస్సుకే ప్లాన్ చేసినాం అనమాట. అట్లా ట్రాన్స్పోర్ట్ అయితే నాకు ఎప్పుడు దిగుడు ఒక్క బస్సు పోయి ఆయన దిగి మళ్ళీ అటు పోతే అయిపోతుంది. కానీ నాకేంటంటే 2-3 బస్సులు ఎక్కుడు దిగుడు అంటే జర కష్టం అవుతుంది. కానీ అట్లా దిగుడు ఎక్కుడు అంటే జర ఇబ్బంది అనిపిస్తుంది. సీట్లు దొరకడు గిట్లు దొరకడు, ఉరుకురో పోరో లేవురో ఉరుకురో అన్నట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది బోల్ అయితే తిన్నాము, ఈయన బయట తిన్నాము, అన్ని ఇన్నే వేసేసిన తోముతున్నా. ఎందుకంటే ఎంత తొందరగా ఏమన్నా మళ్ళీ ఖచ్చితంగా 1.5 గంట పని ఇంట్లోనే అవుతుంది. నాకు బయట నూకుడు చల్లుడు
స్నానాలు వేసుకుంటే అది గంటన్నర పని అవుతుంది కాబట్టి నైటే బోల్ దోమేసి పెట్టుకుంటున్నాను. నేను రోజేం దోమ ఇప్పుడు పని ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా దోమేసి పెట్టుకుంటాను. రోజైతే పొద్దున అంతా ఇక ఓకే. ఈ పని అయిపోయిన తర్వాత ఇక ఇంకా ఆలుగడ్డ ఉండాలి, ఇంకా అదట్టుంది పని ఉండాలి ఇక. ఓకే, ఆ పని చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం అంతేనా. ఇక ఆలుగడ్డలు తెచ్చింది, టమాటాలు కూడా తెచ్చింది. ఇవి టమాటాలు మా చేనులయ్యే, కొంచెం పురుగు పట్టినాయి అంటే అయిపోయింది టమాటా తోట, లాస్ట్ మిగిలినాయి అన్నట్టు అవి తెంపుకొచ్చినాయి. ఈ పొట్టు తీసి ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక పని చేస్తుండు, అన్ని పనులు నేను వేసినా. నాకైతే మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది తెలుసా. ఇప్పుడు ఇట్లా అనుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు పొద్దున 6కి లేచిన, 6కి లేచి ఉంచాలి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నాన్ స్టాప్ పని. నేను ఏం చెప్పినా బ్రెడ్ ప్యాకెట్ తీసుకోపోదామని చెప్పిన, బ్యాల పెట్టుకొని తీసుకోపోతే ఆకలి అయినప్పుడు ఆయన 2 బ్రెడ్లు తింటే అంటే ఇవన్నీ రెడీ చేస్తుంది. ఇది ఒక్క తప్పు కానీ ఇంట్లో పని అయితే చేయాలి కదా బాబా. నేను అవి చేయాలి కానీ ఇంటి పని గురించి చెప్తున్నాను. ఇది దీని గురించి ఏం నాకు ఇది ఒక్క అంత పెద్ద పని ఏం కాదు. ఆలుగడ్డ కుర్మేసి పరోటా వేయడం పెద్ద పని కాదు. కానీ నేను పొద్దున్న నుంచి చేసిన పని చెప్తున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అప్పుడు 20 మినిట్స్ తిన్నాక కొంచెం రిలాక్స్ అయినా. ఈ తర్వాత మళ్ళీ షార్ట్స్ చేసినాం. ఇక ఇదోటి ఇంట్లో పనే ఉంటుంది. మళ్ళీ ఏం పని అంటే ఇంకా వేసిన దాని పేరు ఎప్పుడు పని ఉంటుంది. అది ఆడలో పని అంతే. ఇక ఏం పని చేసినా అంటారు మళ్ళీ. ఇక పైన అట్లా అంటాడు అప్పుడప్పుడు, కానీ మళ్ళీ వేసిన అంటాడు. కానీ నేను ఇవి పోస్తా, బాబాయ్ తీసి ఇట్లా మెత్తగా అంటాడు. ఓకే, ఇవన్నీ కోసినాక వండేటప్పుడు చూపిస్తా. కింద నూనె వచ్చి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసిన. ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసిన. ఉల్లిగడ్డ కొంచెం వేస్తా, కొంచెం పచ్చిగా పోవాలని పచ్చి వేసేసిన. కొంచెం పచ్చివాసన అయినాక ఉల్లిగడ్డ వేసి వేస్తా, టమాటాలు ఇవన్నీ. పేస్ట్ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ముందు వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు టమాటా వేసేస్తా. టమాటా కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు టమాటాలు. నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తా. కర్రీలేక కూడా నచ్చుద్ది అందుకే. ఈ మంచిగా మగ్గాలి టమాటాలు కూడా. చిన్న మంట వేస్తే మంచిగా మగ్గుతుంది. అంటే ఆలు పరోటా పోజ్ చేసి వేస్తారు. కొంతమంది ఏమో పోజ్ చేయకుండా ఇప్పుడు ఆలుగడ్డ ఉందా దీంట్లోనే పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తారు. జీలకర్ర, అది ఉల్లిగడ్డలు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలానే వేసేస్తారు. పచ్చిమిరపకాయలు అవన్నీ డైరెక్ట్ ఇందులో వేసేసి మంచిగా మెత్తగా కలిపేసి చపాతీ ఇక డైరెక్ట్ పరోటా వేస్తారు. నేనైతే అట్లా వేయను ఎక్కువ, ఎందుకంటే ఇది వేసినాకో పరోటా వేసుకోవచ్చు, తర్వాత కర్రీ లేకుండా అని అన్నం మంచిగా పెట్టుకొని తినవచ్చు. పచ్చిపులుసు చేసుకుని బాగుంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం ఇట్లా వేస్తాను. దీన్ని డైరెక్ట్ అయితే వేయను. మళ్ళీ ఒక ఆలు పరోటా అంటే డైరెక్ట్ వేస్తారు కదా అంటే కొంతమంది ఏమో అందరు ఇలా ఇళ్ళని అన్నీ వీళ్ళు వేసేటి అన్నీ ఇందులో డైరెక్ట్ వేసేసి పరోటా వేసి కాల్చేస్తారు. నేను అట్లా వేయను. ఇదైతే టమాటా ఇట్లా మొత్తం మగ్గినాక ఆలుగడ్డ కూడా ఏది ఈ ఆలుగడ్డ కూడా ఇందులో వేసేసి ఈ మెత్తగా అంటున్నా. ఇది క్రీమీగా ఉంటేనే మనకు పరోటా అనేది మంచిగా వస్తుంది కాబట్టి ఇది క్రీమీ వేసుకోవాలి. ఇక్కడ గడ్డగడ్డ ఉంటే మళ్ళీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెము ఇట్లా మంచిగా రావాలి సాఫ్ట్గా. వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తుంది కదా. ఈ మధ్యలో ఉల్లిగడ్డలు అయితే తగులుతాయి. పచ్చిమిరపకాయలు కూడా కోసి వేసుకోవచ్చు. నేను కొంచెం పేస్ట్ పట్టేసేసుకున్నా. ఒక్కొక్కరు కొద్దిగా ఆల్మోస్ట్ అయిపోయింది, వేడైంది. ఏ బంద్ చేస్తాయి అంతే ఉడుకుతుంది అంతే.
లాస్ట్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ. లేదు మనం రైస్ లెక్క చేసుకోవాలనుకున్నాం, రైస్లోకి చేసుకోవాలనుకుంటే కొంచెం ఇట్లా కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా కొంచెం గట్టి ఉంటే మాత్రం పచ్చిపులుసు చేసుకోవాలి. లేదు కొంచెం డైరెక్ట్ తినాలనుకుంటే కొన్ని వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి లాస్ట్కి దించేటప్పుడు గరం మసాలా వేసుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఇచ్చి మంచిగా ఉంటుంది. లేదు ఉత్తనైనా మంచిగా ఉంటుంది. ఇక నేనైతే బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయింది, బాయ్ బాయ్. ఈ రోజుకైతే ఇంతే. ఇవరి పొద్దున్న లేచి ఏమేమి పనులు చేస్తానది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. ఈ రోజుకైతే ఈ బ్లాగ్ ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మేము కంటైనర్ గురించి ఎంత తపన పడుతున్నామో అసలు మాకు తెలుస్తలేదు. తెల్లగా టెన్షన్ అయిపోతుంది అది మాట్లాడినప్పటి నుంచి వెళ్ళి. చూడాలిగా దేవుడు దయ, దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాం ముందుకైతే. కానీ ఓకేనా, బాయ్ బాయ్. హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చినాము. అయితే చెప్పినాం కదా కంటైనర్ చూడడానికి పోతామని చెప్పేసి నైట్ అంతా పని చేసుకుని అనుకునేసరికి 11 అయిపోయింది. పొద్దున మళ్ళీ పావుదా కాలిటికలు వేసేసిన, బయట నూక అవన్నీ వేసేసిన. ఇడ్లీ వేస్తా చెప్పిన కదా, మా చిన్నోనికి ఇష్టమని చెప్పిన. అగో చూడరి తింటున్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది. ఇంకా స్నానం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా, అప్పటికి ఎదుగుతుంది. కానీ ఇక మా చిన్నోడు తింటుండు. సౌండ్ పెట్టారా? సౌండ్ అవుతుంది, సౌండ్ పెట్టారు. సౌండ్ కానట, సౌండ్ పెడితే కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి నేను పెట్టకపోతే పెట్టి ఇక చూస్తా మేమేమే చెప్పించింది ఇప్పుడాక. ఓకే నాన్న, ఇగో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఒకసారి చూడుర్రి. ఇడ్లీ అయితే వేసేసిన. తర్వాత పరోటాలు ఏంటంటే మనం గోధుమ పిండితో చేసిన కాబట్టి 2 చపాతీ మధ్యలో కుర్మా పెట్టేసేసిన. గోధుమ పిండితో అయితే సాఫ్ట్ వేయనికి రాదు, ఏదో వచ్చాక అడిగి వేసేసిన. ఇవి ఇలా చట్నీ, నైట్ చేసిన చట్నీ ఏంటంటే ఇది లోపల స్టబ్ పెట్టి వేద్దామనుకున్నా, ఈ విధంగా వచ్చేసింది. కాబట్టి ఇది ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా వేసేసిన నేను. ఇవి ఇలా చుట్టుకొని ఈ బాక్స్లో పెట్టుకొని పోతాము. తర్వాత ఇక రైస్ మా పిల్లల కోసం అని చెప్పేసి, ఇప్పుడైతే ఇడ్లీ అయినా రాదనంటగా రైస్ కావాలి కదా. ఇలా వాళ్ళ మంది 1 గ్లాస్ బియ్యం కడిగిన 2 విజిల్ పెడితే సరిపోతుంది. మా పాప పెట్టుకుంటుంది. గ్యాస్ ముట్టించి 2 విజిల్ రాగానే బంద్ చేస్తాం, మాకు అలవాటే. ఇదేమో మేము రాగానే మళ్ళీ అప్పటికి సాయంత్రం వచ్చేసరికి ఆకలేదు కాబట్టి బియ్యం కడిగి పెట్టిన. దగ్గరకు వచ్చినప్పుడు పొయ్యి మీద పెట్టమంటే ఆమె పెట్టేస్తుంది. ఇక అన్ని ప్లాన్ ప్రకారమే చేసుకొని పోతున్నాం. కానీ మేము వచ్చేసరికి ఎదురు అవుతుందో ఏమో తెలియదు. మేము పొద్దున్న 7కి వెళ్దాం అనుకున్నాము, కానీ 7:30 అయిపోయింది. ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది, 8 అవుతుంది మేము ఇడికి వెళ్ళేసరికి. దేవునికి అయితే మంచిగా మొక్కేసిపోతాను. నాకు భయం అవుతుంది కొంచెం, ఎందుకంటే ఒకటి ఫేస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంది. అది వచ్చినాక అది ఎట్లా అవుతుంది, ఏం కదా, అది కరెక్టా కాదా, మేము బోర్డు అన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ అట్లా ఓకేనా ఫ్రెండ్స్. పోయేటప్పుడు ఇటు తింటప్పుడు తీసేసి మేము అసలు ఏడెక్కుతాము ఎంత మస్తు రచ్చ ఉంటుంది. అదంతా కూడా మా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, హాయ్. ఇక మేమైతే రెడీ అయినాము, కానీ అనుకోకుండా సేమ్ వేసుకుని నిజంగా చెప్తున్నా, అస్సలు అనుకోలేదు. ఇంకా ఇడ్లీ నేనైతే పెట్టేసుకున్నా. బాగా నీ ఇడ్లీదే ఎగ్జామ్కి ఆగమనం తిని పోవాలి బయటకు. అటు బయట పోతుంది ఒకసారి చేసే పనితో. ఇప్పుడు మేము కంటైనర్ కాడికి పోయిన తర్వాత ఆడ వీడియో తీస్తాం కాబట్టి ఇప్పుడు ఫోన్లో అయితే తీసుకుపోతున్నాం, 2 ఫోన్లు తీసుకుపోతున్నాం. ఇంట్లో కొంచెం వాళ్ళ కొంచెం మెమొరీ ఇలా ఎక్కువనే ఉంది, కానీ అందులో మంచిగా వస్తుంది వీడియో కాబట్టి అది తీసుకుపోతాము. తిన్న తర్వాత నేను అప్పటి నుంచి కంటైనర్ గురించి చెప్పలే, ఫస్ట్ నువ్వే చెప్పాను. సగం అంతా అయిందో మరి ఎంత అయిందో తెలియదు. అది కంటైనర్ కొంచెం అంటే బేస్ అయిన తర్వాత చెప్తా అన్నాడు కాబట్టి కింద బేస్ అయిందట. అయితే దాన్ని ఆ పొయ్యి చూసి దాన్ని కొంచెం వీడియో తీసుకొని ఎట్లన్నది ఏం కదా అని, మళ్ళీ అది ఎక్కడెక్కడ కిటికీలు రావాలి, ఎక్కడ డోర్లు రావాలి ఏదనేది చెప్పిన తర్వాత వాళ్ళు సెట్ చేస్తా అన్నారు. అందుకే పోతున్నాం మనం అక్కడ. ఫోన్లో కూడా చెప్పొచ్చు కానీ ఒకసారి పోయి చూస్తామని పోతున్నాం. ఫోమి అన్న కరెంట్ లేదా నాన్న చెప్పు. సరే తింటాం. ఇక మా చిన్నోడు తిన్నాడు, శ్రద్ధ తినమాట తిన్నాడు. మేము పోయినాక మంచిగా డోర్ పెట్టుకుని ఒకటే తింటాడు. మొన్నసారి ఏం పోయేటప్పుడు అన్నం తినేసిపోయినాం. అంటే ఈరోజు ఫాస్ట్గా పోతురు మమ్మీ ఇట్లా, ఎప్పుడైనా మధ్యాహ్నం పోదురు.
ఎండ కొడుతుంది కదా, ఎండకు బాగా బయట గరం గరం వస్తుంది. బస్సుకు పోయినా కానీ ఎండకు పోతే కష్టమే, బయట పోవద్దు మధ్యాహ్నం పూట. కానీ వచ్చేటప్పుడు మధ్యాహ్నం అవుతుంది కానీ పొద్దున్న అయితే పోతున్నాం. సౌండ్ వస్తుంది ఎక్కువ తీస్తా. బైక్ పార్కింగ్లో పెట్టి పోతాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఏడు 50 అవుతుంది. గంట ముందు అనుకున్నా, గంట లేట్ పడుతుంది. కొట్టాలి, కిక్ కొట్టాలి చాలా. కొట్టు, ఈ బండి చాలా చేయని కష్టం. ఇక మేము ఫస్ట్ ఎక్కిన బస్ అయితే తీయలేదు, ఎందుకంటే నేను ఒక్క దగ్గర కూర్చున్న బావ ఒక్క దగ్గర కూర్చుంటారు. ఇది లోకల్ కాబట్టి సీట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడంటే ప్రజెంట్ మేమిద్దరు ఒక దగ్గర కూర్చుంటాం. ఇదెక్కి ఇంకో దగ్గర దిగాలి, ఆడెక్కి ఇంకో దగ్గర దిగాలి, ఆడెక్కి అప్పుడు పోవాలి ఆడికి. ఇంకా 3 ప్లేసెస్ మారాలి. అది ఏడికి అనేది ఎట్లా అనేది డీటెయిల్స్ అన్ని తర్వాత వస్తాయి అన్నమాట. వాతావరణం అయితే చల్లనే ఉంది. ఇప్పుడు టైము 10 అవుతుంది. అంతకుముందు మేము వచ్చినప్పుడేమో ఇంటికాడికల్లా 10కి వెళ్ళాము. ఈరోజు 10 సరికి హైదరాబాద్ ఉన్నాము. మళ్ళీ ఇంకో బస్ ఎక్కినప్పుడు చూస్తాం. అయితే వెయిట్ చేస్తున్నాము.